ఒక్కసారి ఆలోచించండి. దశాబ్దాలుగా పెనవేసుకున్న స్నేహబంధాలు కొన్ని రోజుల్లోనే ఎలా ముక్కలైపోతాయి? గల్ఫ్లో చెలరేగిన ఒకే ఒక్క సైనిక ఘర్షణ అమెరికాను దాని సొంత మిత్రదేశాల నుంచే దూరం చేసింది. ప్రపంచ ఇంధన సరఫరానే ప్రమాదంలో పడేసిన ఈ సంక్షోభం వెనుకున్న అసలు కథేంటో మనమిప్పుడు చూద్దాం. ఈ సంక్షోభానికి రెండు ముఖాలున్నాయి. ఒకవైపు టెహ్రాన్పై దాడి తర్వాత మిగిలిన ఈ విధ్వంసం, మరోవైపు అమెరికా తన మిత్రదేశాలకే ఇచ్చిన ఒక వార్నింగ్, మీ చమురు మీరే చూసుకోండి అని. ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇకపై మీకోసం మీరే పోరాడాలి, వెళ్ళి మీ చమురు మీరే తెచ్చుకోండి అన్నారు. ఒకప్పుడు తిరుగులేనిదిగా కనిపించిన పాశ్చాత్య దేశాల కూటమిలో ఈ మాటలు పెను ప్రకంపనలు సృష్టించాయి. ఆ ప్రకంపనలే ఈ సంక్షోభానికి కేంద్రబిందువన్నమాట. సరే, అసలు ఇంత పెద్ద గొడవ ఎక్కడ మొదలైంది? అంతా స్టార్ట్ అయింది ఫిబ్రవరి 28, 2026న. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి కలిసి నేరుగా ఇరాన్తో సైనిక ఘర్షణకు దిగినప్పుడు. విశ్లేషకులు దీనిని కేవలం ఒక సైనిక చర్యగా చూడట్లేదు. వాళ్ల మాటల్లో చెప్పాలంటే, ఇది బెంజమిన్ నెతన్యాహూ మొదలుపెట్టిన యుద్ధం డొనాల్డ్ ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఇంకాస్త ముదిరింది. దీనర్థమేంటంటే, దీని వెనుక వ్యూహం కంటే రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ఊహించని విధంగా బదిలిచ్చింది. వాళ్లు యుద్ధ విమానాల్ని పంపలేదు, కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూల్చివేయగల ఒకే ఒక్క అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయలాంటి ఒకే ఒక్క సముద్ర మార్గాన్ని మూసేస్తామని బెదిరించారు. ఆ సముద్ర మార్గమే హోర్మూజ్ జలసంధి. దీని ప్రాముఖ్యత ఎంతలా ఉంటుందంటే, సముద్రం ద్వారా రవాణా అయ్యే మొత్తం చమురులో దాదాపు 30% ఈ చిన్న దారిగుండానే వెళ్లాలి. ఇప్పుడు ఆలోచించండి, ఇరాన్ కనుక దీన్ని మూసేస్తే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు తెగిపోయినట్టే. ఇరాన్ ఈ బెదిరింపుతో బంతి అమెరికా దాని మిత్రదేశాల వైపు వచ్చింది. అందరూ కలిసికట్టుగా దీనికి సమాధానమిస్తారని అనుకున్నారు. కాని సరిగ్గా ఇక్కడే పాశ్చాత్య కూటమిలో ఎవరూ ఊహించని అతిపెద్ద చీలిక వచ్చింది. ఈ తేడా చాలా స్పష్టంగా కనిపించింది. అమెరికా ఏమో ఇరాన్పై నేరుగా దాడి చేద్దాం అంది. కానీ యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, అబ్బే, మేం దాడిలో పాల్గొనం, కేవలం మా నౌకల్ని మేం కాపాడుకుంటాం అంతే అని తేల్చి చెప్పేశాయి. ఇది కేవలం చిన్న అభిప్రాయ భేదం కాదు, ఏకంగా ఆ కూటమి పునాదులనే కదిలించేంత పెద్ద విభేదం. అమెరికాకు అత్యంత ఆప్తమిత్రుడైన బ్రిటన్ ప్రధానమంత్రి ఏమన్నారో చూడండి. ఇది మా యుద్ధం కాదు, మమ్మల్ని ఎందులోకి లాగొద్దు. ఈ ఒక్క వాక్యం చాలు ఆ కూటమిలో చీలిక ఎంత లోతైనదో అర్థం చేసుకోవడానికి. అధ్యక్షుడు ట్రంప్ తన కోపాన్ని అస్సలు దాచుకోలేదు. బ్రిటన్ ఇరాన్ తల నరకడానికి హెల్ప్ చేయట్లేదని ఆరోపించారు. ఫ్రాన్స్ అయితే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని వాడుకోనివ్వలేదని, అస్సలు సహాయం చేయట్లేదని విమర్శించారు. మిత్రదేశాల మధ్య చర్చలు ఇలా బహిరంగ విమర్శల దాకా వెళ్లటం చాలా అరుదు. ఈ రాజకీయ యుద్ధం కేవలం అధ్యక్షులు, ప్రధానమంత్రుల మధ్య జరగలేదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జేబుమీద పడింది. సరే, ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల మనం చెల్లించాల్సి వస్తున్న ఆర్థిక మూల్యం గురించి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ చమురు సరఫరాలో 1/3 వంతు ఆగిపోతే ఏమవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క నంబర్లో ఉంది: 60%. అవును, ఈ ఘర్షణ మొదలైనప్పటి నుండి ప్రపంచ చమురు ధరలు ఏకంగా 60% పెరిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడిన ఒక పెద్ద పిడుగులాంటిది. ఈ షాక్ వల్ల ఎక్కువగా నష్టపోయేది మనలాంటి దేశాలే. ఎందుకంటే మన దేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ధరలు ఇలా ఆకాశాన్నంటితే అది దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. చూడండి, పెరిగిన చమురు ధరల ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల దగ్గరే ఆగిపోదు. రవాణా ఖర్చులు పెరుగుతాయి, దాంతో కూరగాయల నుంచి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇది దేశ బడ్జెట్లోనూ తలకిందులు చేస్తుంది. చివరికి సామాన్యుడి కంచం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ క్లిష్టమైన గొడవ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, గల్ఫ్లో ఒక చిన్న ప్రాంతీయ గొడవ మొదలైంది. అది ఒకప్పటి బలమైన మిత్రులను విడదీసింది. దాని ఫలితంగా ప్రపంచ ఇంధన సరఫరా ప్రమాదంలో పడింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కుదేలవుతున్నాయి. ఇదంతా ఒకదానికొకటి ముడిపడిన ఒక గొలుసు కట్టు చర్యలా జరిగిపోయింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది.
ఇంధనమే యుద్ధాలకు కారణంగా మారుతున్న ఈ కొత్త యుగంలో పాతకాలపు సైనిక కూటములకు ఇంకా భవిష్యత్తుందా? లేక దేశాల మధ్య సంబంధాలు స్నేహం మీద కాకుండా కేవలం చమురు అవసరాల మీద ఆధారపడి ఉంటాయా? ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల గతిని నిర్దేశించే ప్రశ్న.